భగవద్భక్తులారా, హిందూ సత్ప్రియ బాంధవులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. భగవద్గీత చదువులారా, సనాతన ధర్మ శ్రేయోభిలాషులారా, భారతదేశ సంరక్షకులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగములో 28వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. నేడు 29వ శ్లోకము నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవంతుని యొక్క అమృత వాక్యము 29వ శ్లోకము ఏమిటంటే, ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చై నమన్యః శృణోతి శ్రుత్వా స్వీనం వేదన చైన కచ్చిత్ అనేది భగవంతుని యొక్క అమృతవాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, కొందరు ఆత్మను ఆశ్చర్యకరమైనదిగా చూస్తారు, కొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వర్ణిస్తారు, మరికొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వింటారు. కాగా ఇంకొందరు దానిని గురించి వినినప్పటికీ ఏమాత్రము అర్థం చేసుకోలేరు. ఈ విధంగా ఆత్మ గురించి మనుషులు ఆలోచన ఉంటుంది. తరువాత దీనికి మనము భాష్యము అంటే వివరణ మనము తెలుసుకుందాము. అంటే ఏంటంటే, ఈ శ్లోకానికి తాత్పర్యానికి గీతోపనిషత్తు ముఖ్యంగా ఉపనిషత్తుల పైననే ఆధారపడి ఉన్నందున ఈ శ్లోకము కఠోపనిషత్తులో 1, 2, 7 కూడా కనిపించడము ఆశ్చర్యాన్ని కలిగించదు. శ్లోకం ఏంటంటే, శ్రవణయాపి బహుభిర్యో నా లభ్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యోస్య జ్ఞాత కుశలానుశిష్టః అనేది శ్లోకము. దీనికి వివరణ ఏంటంటే, అతి పెద్దదైన జంతువు దేహంలోనూ, అతి పెద్దదైన జంతువు దేహంలోనూ, మహా వటవృక్షములోనూ కేవలం అంగుళమాత్ర స్థలములో కోట్లాది సంఖ్యలో ఇముడగలిగే సూక్ష్మజీవులలో కూడా అణుపరిమాణ ఆత్మ ఉన్నదనే విషయము నిక్కమగా పరమాశ్చర్యకరమైనది. ఏమిటి ఇక్కడ? అతి పెద్దదైన జంతువు దేహములోను, మహా వటవృక్షములోను, తరువాత కేవలం అంగుళం స్థలములోనే కొన్ని కోట్ల సంఖ్యలో ఇమడగలిగే సూక్ష్మజీవులలో కూడా అణుపరిమాణ ఆత్మ ఉన్నదనే విషయము నిక్కముగా పరమాశ్చర్యాన్ని మనకి కలుగు చేస్తుంది కదా. విశ్వమందలి తొలిజీవుడైన బ్రహ్మదేవునికే, విశ్వమందలి తొలిజీవుడు ఎవరు? బ్రహ్మదేవుడు. విశ్వమందలి తొలిజీవుడైన బ్రహ్మదేవునికే బోధలు చేసినట్టి పరమజ్ఞాన ప్రామాణికుడు వివరించినప్పటికీ వ్యక్తిగత అణుమాత్ర ఆత్మ యొక్క అద్భుతాలను జ్ఞానరహితులు తపోరహితులు అర్థం చేసుకోలేరు. స్థూల భౌతిక వస్తువు పరిజ్ఞానమే ఉన్నందున ఈ కాలపు జనులకి స్థూల పరిజ్ఞానమే ఉన్నది. స్థూల వస్తువు యొక్క పరిజ్ఞానం మాత్రమే ఉన్నది. స్థూల వస్తు పరిజ్ఞానమే ఉన్నందున ఈ కాలపు మనుషులకి అతి సూక్ష్మమైన కణము మహాఘనమైనదిగాను, అతి సూక్ష్మమైన కణమేది? అణువాత్మ, అణుపరిమాణ ఆత్మ అతి సూక్ష్మమైనటువంటి కణము కలిగినది. అతి సూక్ష్మమైన కణము మహా ఘనమైనదిగాను, అతి చిన్నదిగాను,
ఎలా కాగలదో ఊహించలేరు. అందుకే వారు ఆత్మను నిర్మాణరీత్యా లేదా వర్ణనరీత్యా అద్భుతమైనదిగా నిర్మాణరీత్యా లేదా వర్ణనరీత్యా అద్భుతమైనదిగా చూస్తూ ఉంటారు. అద్భుతమైనదిగా చూస్తారు. ఆత్మ అవగాహన లేనప్పుడు జీవన సంఘర్షణలోని సమస్త కార్యాలు చివరకు భంగపడతాయనేది యథార్థమే అయినప్పటికీ ప్రకృతిచే మోహితులై జనులు ఇంద్రియ భోగ విషయాల పట్ల ఎంతగా ఆకర్షితులవుతారంటే ఆత్మావగాహన అనే ప్రశ్నను అర్థం చేసుకోవడానికి వారికి సమయమే ఉండదు. ఆత్మావగాహన గురించి అర్థం చేసుకోవడానికి సమయం అస్సలు ఉండదు. ఇప్పుడు ఈ కాలంలో మనము చూస్తున్నటువంటి విషయము అదే. ప్రతి ఒక్కడు ఆత్మ గురించి తప్పక ఆలోచించి ఆ విధంగా భౌతిక క్లేశాలను పరిష్కరించుకోవాలని వారికి బహుశా తెలిసి ఉండకపోవచ్చును. తెలిసినా కూడా సమయం అనేది లేదు అని చెప్పేసి ఇటువంటివి మనకి మన జన్మ సార్థకానికి ఉపయోగపడే విషయాలపై అస్సలు శ్రద్ధే ఉంచరు. ఆత్మను గురించి వినగోరిన కొందరు ఏం చేస్తారు? కొందరు జనులు సత్సంగములో ఉపన్యాసాలకు హాజరవుతూ ఉంటారు. కానీ అజ్ఞానవశంగా ఒకప్పుడు వారు పరమాత్మ, అణుఆత్మ పరిమాణ భేదము లేకుండా సమానమని భావించి పెడత్రోవబడతారు. పరమాత్మ స్థితిని, అణుఆత్మ అంటే జీవాత్మ, పరమాత్మ అంటే భగవంతుడు. పరమాత్మ స్థితిని, అణుఆత్మ స్థితిని, వాటి కలాపాలను, వాటి మధ్య సంబంధాన్ని, ఇతర పెద్ద చిన్న వివరాలను పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తిని కనుగొనడం చాలా కఠినం. ఇక ఆత్మజ్ఞానము నుండి నిజంగా పూర్ణ లాభాన్ని పొందినవాడు, ఆత్మస్థితిని నానా రకాలుగా వర్ణింపగలిగినవాడు అయిన వ్యక్తిని కనుగొనడం ఇంకా చాలా కఠినమైనది. కానీ మనిషి ఏదో విధంగా ఆత్మ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే జీవితము ధన్యమవుతుంది, మానవ జన్మ ధన్యమవుతుంది. అయినా ఇతర సిద్ధాంతాలచే దారి తప్పకుండా పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ పరమాత్మచే చెప్పబడిన ఈ భగవద్గీత వాక్యాలను అంగీకరించడమే ఆత్మ విషయాన్ని అర్థం చేసుకోవడానికి అత్యంత సులభమైన పద్ధతి అని మనము గ్రహించాలి. కానీ మనిషి శ్రీకృష్ణుడిని దేవాది దేవునిగా అంగీకరించగలగడానికి ముందు ఈ జన్మలోనో పూర్వ జన్మలలోనో గొప్ప తపస్సు, త్యాగము కూడా అవసరమవుతాయి. అవి ఉంటేనే భగవంతుడైన శ్రీకృష్ణుని దేవాది దేవునిగా మనము అంగీకరించగలుగుతాము. అయినా విశుద్ధ భక్తుని కరుణచే శ్రీకృష్ణుడు యథార్థముగా తెలియబడతాడు, కానీ అన్యథా కాదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే విశుద్ధ భక్తుని కరుణచే శ్రీకృష్ణుడు యథార్థముగా తెలియబడతాడు. విశుద్ధ భక్తుడు అంటే సద్గురువు, తరువాత భగవంతుని యందు దివ్యమైనటువంటి భక్తి కలిగినటువంటి విశుద్ధ భక్తుడు, పరిశుద్ధ భక్తుని యొక్క కరుణచే, ఆయన యొక్క కరుణ అంటే ఆయనకి మనము శిష్యరికం చేసి భగవంతుని గురించి తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస ఉంటే ఆ కరుణచే శ్రీకృష్ణుడు యథార్థముగా తెలియబడతాడు. కానీ అన్యథా అంటే వేరొక విధంగా మనకు శ్రీకృష్ణుడు తెలియబడడం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తరువాత 30వ శ్లోకము. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నా త్వం శోచితుమర్హసి. అంటే ఓ భరతవంశీయుడా, దేహంలో నివసించేవాడు ఏనాడును చంపబడడు
కనుక నీవు ఏ జీవి గురించి దుఃఖించవలసిన అవసరమే లేదు అని భగవంతుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారితో చెప్పారు. తరువాత దీనికి భాష్యం ఏమిటంటే, మార్పు అనేది లేనటువంటి ఆత్మను గురించిన ఉపదేశ అధ్యాయాన్ని భగవంతుడు ఇప్పుడు ముగిస్తున్నాడు. శాశ్వతమైన ఆత్మను నానా రకాలుగా వర్ణిస్తూ శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ అది నిత్యమైనదని, దేహము తాత్కాలికమని ధృవపరిచాడు. కనుక పితామహుడు, గురువు అంటే భీష్మద్రోణులు యుద్ధంలో మరణిస్తారనే భయంతో క్షత్రియుడైన అర్జునుడు తన విధిని విడిచిపెట్టకూడదు. శ్రీకృష్ణుని ప్రామాణికతపై మనిషి భౌతిక దేహానికి భిన్నంగా ఆత్మ ఉన్నదని విశ్వసించాలి. అంతేగాని ఆత్మ అనేది లేకపోవడం లేదా భౌతిక రసాయనాల చర్య ద్వారా ఒకానొక పరిపక్వ స్థితిలో జీవ లక్షణాలు ఉత్పన్నమవుతాయనడం ఇప్పుడు ఉన్నటువంటి భౌతిక పరిజ్ఞానం కలిగిన శాస్త్రజ్ఞుల ప్రకారం అది కానే కాదు. ఆత్మ శాశ్వతమే అయినా హింస ప్రోత్సాహనీయము కాదు. కానీ దాని అసలైన అవసరము ఉన్నట్టు యుద్ధ సమయంలో అది అడ్డగించబడదు. ఆ అవసరము భగవంతుని అనుమతి పైననే సమర్థించబడుతుంది, కానీ తోచినట్లుగా కాదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తరువాత 31వ శ్లోకము. స్వధర్మమపి చాపేక్షణా వికంపితుమర్హసే ధర్మ్యాధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య నా విద్యతే. అంటే క్షత్రియునిగా నీ విశేషమైన విధిని తలచి ధర్మానుసారము యుద్ధం చేయడము కంటే నీకు శ్రేయోదాయకమైన కార్యము వేరొక్కటి లేదని నీవు తప్పగా తెలుసుకోవాలి అర్జున. కనుక సంశయించవలసిన అవసరమే లేదు అనేది భగవంతుని యొక్క అమృత వాక్యానికి తాత్పర్యము. అంటే సంఘ పరిపాలనకు ఉన్నట్టి 4 వర్ణాలలో సత్పరిపాలన నిమిత్తము ఉన్నట్టి 2వ వర్ణము అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటే 2వ వర్ణము క్షత్రియ. 2వ వర్ణము క్షత్రియ వర్ణం అని పిలువబడుతుంది. క్షత్ అంటే హాని కలుగకుండా రక్షించేవాడే క్షత్రియుడని పిలువబడతాడు. అడవిలో క్షత్రియులకు సంహార కార్యములో శిక్షణ ఇవ్వబడుతుంది. క్షత్రియుడు అడవికి వెళ్ళి పులిని ముఖాముఖి ఎదుర్కొని తన ఖడ్గాన్ని చేపట్టి దానితో పోరాడతాడు. పులి చంపబడిన తరువాత దానికి రాచమర్యాదలతో దహనక్రియ నిర్వహిస్తాడు. ఈ పద్ధతి ఈనాటికి జైపూర్ రాష్ట్రంలోని క్షత్రియ రాజులచే అనుసరించబడుతుంది. ధర్మయుతమైన హింస ఒక్కొక్కప్పుడు అత్యవసరమైన విషయం కనుక సంహరించడంలో క్షత్రియులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబడుతుంది. ఇలాంటి శిక్షణ ఈరోజు మన హిందువులందరికీ ఇవ్వడం ఎంతో అవసరమై ఉన్నది. అందుకే క్షత్రియులు నేరుగా సన్యాసాశ్రం స్వీకరించకూడదు. సన్యాసాశ్రం అనేది మన భగవద్భక్తులు స్వీకరించకూడదు. అహింస రాజకీయాలలో తంత్రమే అయినా అందెన్నడను ఒక నిబంధన లేదా సిద్ధాంతము కాదు. ధర్మశాస్త్ర గ్రంథాలలో ఈ విధంగా చెప్పబడింది. ఏమని? అహవేషుమిదో న్యోన్యం జగాం సంతో మహీక్షితః యుద్ధమానాః పరం శక్త్యా స్వర్గయాస్త్వ పరాంబుకాః యజ్ఞేషు వశవో బ్రహ్మాన్ హన్యస్తే సతతం ద్విజైః సంస్కృతాః కీల మంత్రైశ్చ తేపి స్వర్గమవాప్నువన్. అంటే యుద్ధరంగంలో తన రాజుతో
యుద్ధం చేస్తూ మరణించే రాజు లేదా క్షత్రియుడు సర్వలోకాలను పొందడానికి అర్హుడవుతాడు. అలాగే యజ్ఞాగ్నిలో పశువులను బలి ఇవ్వడం ద్వారా బ్రాహ్మణులు కూడా స్వర్గాన్ని పొందుతారు. కనుక ధర్మానుసారము యుద్ధరంగంలో చేసే సంహారము యజ్ఞాగ్నిలో పశు సంహారము రెండు హింసా కలాపాలు కానే కావు. ఎందుకంటే అందులో ఉన్న ధర్మాల వలన ప్రతి ఒక్కరికి లాభమే కలుగుతుంది. బలి ఇవ్వబడిన పశువు ఒక రూపము నుండి వేరొక రూపానికి పరిణామ క్రమం లేకుండానే శీఘ్రమే మానవ జన్మను పొందుతుంది. యుద్ధరంగంలో చంపబడిన క్షత్రియులు కూడా స్వర్గలోకాలను చేరుకుంటారు. బ్రాహ్మణులు కూడా యజ్ఞ నిర్వహణ ద్వారా వాటిని పొందుతారు. స్వధర్మాలు అంటే విశేషమైన విధులు రెండు రకాలుగా ఉన్నాయి. ముక్తిని పొందనంత వరకు మనిషి ముక్తి సాధనకై ధర్మానుసారము తన జన్మకు సంబంధించిన విధులను నిర్వహించాలి. మనిషి ముక్తిని పొందిన తరువాత అతని స్వధర్మము అంటే విశేషమైన విధి ఆధ్యాత్మికమే అవుతుంది. అది భౌతిక దేహ భావనలో ఉండదు. దేహాత్మ భావనలో బ్రాహ్మణులకు క్షత్రియులకు విశేషమైన విధులు ఉంటాయి. ఆ విధులు అనివార్యమైనవి. స్వధర్మము భగవంతుని చేతనే నిర్ణయించబడింది. ఇది 4వ అధ్యాయములో స్పష్టము చేయబడుతుంది. దేహస్థితిలో స్వధర్మము వర్ణాశ్రమ ధర్మమని లేదా మనిషి ఆధ్యాత్మిక అవగాహనకు సోపానమని పిలువబడుతుంది. వర్ణాశ్రమ ధర్మస్థితి నుండే అంటే వివిధ దేహ గుణాలను బట్టి ఉన్నట్టి విశేష విధుల స్థితి నుండే మానవ నాగరికత ప్రారంభమవుతుంది. ఏ కార్యరంగంలోనైనా ఉన్నతులైన ప్రామాణికుల ఆదేశానుసారము చేసే విశేషమైన విధి నిర్వహణ మనిషిని ఉన్నత జీవన స్థితికి చేరుస్తుంది అని మనము ఈ శ్లోకము ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇంతటితో విరమించుకుందాము. రేపు 32వ శ్లోకము నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ జై రామ జై జై రామ. శ్రీకృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ. భగవద్గీత శరణం శరణం. రామపాదం శరణం శరణం. కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం. భారతదేశం శుభం శుభం. భగవద్గీత హిందూ జయం జయం. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్ వెంకటరామ సేవక్. భారత మాతా కీ జై. జై హింద్.